హలో అండి, నా పేరు డాక్టర్ ఇర్ఫాన్. ట్రావెన్కోర్ ఆయుర్వేద విజయవాడ బ్రాంచ్ డాక్టర్ని. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి సైనసైటిస్. అసలు సైనసైటిస్ అంటే ఏంటి, దానికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, ఆయుర్వేదిక్లో దీనికి ఎటువంటి వైద్యం ఉందనే టాపిక్ నేను ఇప్పుడు చెప్పబోతున్నా. సైనసైటిస్ అంటే ఒక ఖాళీ గది, సైనస్ క్యావిటీస్ యొక్క ఎడ్జెస్ అవుట్లైన్ ఎప్పుడైతే వాచిందో దాన్ని సైనసైటిస్ అంటాం. దీనితో పాటు ఈ సైనస్ క్యావిటీస్లో ఎప్పుడైతే చెడు నీరు ఫిల్ అయిపోతే అది కూడా సైనసైటిస్లో భాగమే. ఈ సైనస్లు ఎక్కడ ఉంటాయంటే మన ముఖం మీద మొత్తం 8 సైనస్లు ఉంటాయి. అవన్నీ కలగలిపి మన ముక్కులో అయితే ఓపెన్ అవుతాయి. మన శ్వాస తీసుకోవడానికి మెయిన్ ఎంట్రీ ఏంటిది? ముక్కు. ముక్కు నుంచి స్వరపేటిక దాకా దీన్ని అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం. స్వరపేటిక దగ్గర నుంచి లంగ్స్ ఊపిరితిత్తుల దాకా దీన్ని లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం. ఈ సైనసైటిస్ అనే వ్యాధి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్కి సంబంధించింది. ఈ సైనస్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎప్పుడైతే మనం మాట్లాడతామో ఆ సౌండ్ అనేది స్వరపేటిక దగ్గర నుంచి వచ్చి సైనస్ క్యావిటీస్ ద్వారా ప్రతిధ్వనించి ఒక మంచి వాయిస్ అయితే వస్తుంది. ఎవరిలో అయితే జలుబు చేస్తుందో ఈ సైనసైటిస్ అనే ఇబ్బంది ఉంటుందో వాళ్ళలో ముక్కు నుంచి మాట్లాడుతున్నట్టు మనం గమనిస్తూ ఉంటాం. సో ఈ సైనసైటిస్లో ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే తల బరువుగా ఉండడం, ఫేస్ మొత్తం బరువుగా ఉండడం, తల నొప్పిగా ఉండడం, కనుబొమ్మల మీద నొప్పిగా ఉండడం, ముక్కు నుంచి నీరు కారడం, తుమ్ములు రావడం, కొంతమందిలో అయితే తీవ్రతను బట్టి కంటిన్యూస్గా ముక్కులోంచి నీరు కారుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమైంది, మన ప్రతిరోజు యాక్టివిటీస్, మన జాబ్లో అండ్ స్కూల్స్లో రెగ్యులర్గా మనము మన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేమన్నమాట. సో ఈ లక్షణాలు అయితే సైనసైటిస్లో మనం చూడవచ్చు. కొంతమందిలో జలుబు చేసిన వాళ్ళు కూడా అప్పుడు ఆ జలుబు వచ్చినప్పుడు ప్రాపర్ కేర్ తీసుకోకపోతే ఇది సైనసైటిస్గా మారే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి? ఆహార విషయంలో మనం చూసుకుంటే టమాటా, దోసకాయ, చల్లటి పదార్థాలు, ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్లు, ఎక్కువ కారం ఐటమ్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి, దూరం పెట్టాలి. ఇంకొకటి, తలస్నానాలు ఎక్కువ చేయకూడదు. చల్లటి ప్రదేశాల్లో ట్రావెలింగ్ చేయడం కానీ, చల్లటి ప్రదేశాల్లో ఎక్కువ ఉండడం కానీ, ఏసీల్లో కానీ, ఇలాగా ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు సైనసైటిస్ వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిందే. దీనితో పాటు ఈ సైనసైటిస్ అనే ఇబ్బందికి, వ్యాధికి చక్కటి వైద్యం ఆయుర్వేదంలో ఉందన్నమాట. ఇంకో పాయింట్ మనం చూసుకుంటే ఆధునిక వైద్యం ప్రకారంగా ఈ సైనసైటిస్ అనే ఇబ్బందికి సర్జరీ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏం చేస్తారంటే ఈ క్యావిటీస్, సో కాల్డ్ సైనస్ క్యావిటీస్లో చెడు నీరుని తీయడం అనేది జరుగుతుంది. కానీ మొత్తం శాతం తీయడం అనేది కుదరని పక్షం, కొంత భాగమే తీయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్పుడు మనం చూసుకుంటే ఆ వ్యాధి అనేది తిరగబట్టే ఛాన్సెస్ ఎక్కువ ఆధునిక వైద్యంలో. కానీ ఆయుర్వేదిక్లో చక్కటి వైద్యం అనేది ఆయుర్వేదిక్లో ఉంది. దాంట్లో మొదటగా మనం చూసుకుంటే నస్యకర్మ, డీటాక్స్ నాజల్ క్లెన్జింగ్ థెరపీ. దీని ద్వారా మన వ్యాధి నిరోధక శక్తి చక్కగా పెరిగి దీంతోపాటు ఈ సైనస్ క్యావిటీస్లో ఉండే చెడుని కూడా త్వరగా బయటకు వచ్చేసి మనం చక్కగా ఫ్రీ అయిపోయి ఫేస్ మొత్తం లైట్ అయిపోద్ది అనమాట. తలనొప్పి కూడా తగ్గిపోయి ముక్కులోంచి నీరు కారడం కానీ, తుమ్ములు కానీ క్రమేణా తగ్గిపోతాయి అన్నమాట. దీనితో పాటు అవసరం మేరకు తీవ్రతను బట్టి మందులు కూడా వాడుకుంటే ఈ సైనసైటిస్ అనే ఇబ్బంది నుంచి చక్కగా ఫ్రీ అయిపోగలం. సో ఈ ఆయుర్వేదిక్ వైద్యం ద్వారా చక్కగా మనం దుష్ప్రభావం లేకుండా సైనసైటిస్ అనే ప్రాబ్లం నుంచి చక్కగా ఫ్రీ అయిపోగలం అన్నమాట. మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించి వారి సలహా మేరకు ఆయుర్వేద వైద్యం తీసుకుంటే చక్కగా మనం ఈ వ్యాధి నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి అదర్ కాంప్లికేషన్స్ లేకుండా మనం ఫ్రీ అయిపోగలం అన్నమాట. థ్యాంక్ యూ అండి.